గైస్, వెల్కమ్ టు మౌని మంజు వ్లాగ్స్. మా పాప చూడండి మట్టి తవ్వుతుంది. ఈ చెట్ల కోసమని ఆ గుంతలు తీసుకున్నానండి, నాటుకుందాము అని చెప్పి. ఇది ద్రాక్ష చెట్టు అండి. మా ఆయనతో గొడవ పడి మరీ కొనుక్కున్నా నేను. మా ఆయన వద్దు, రాదేమో అని చెప్పంటే లేదు వస్తుంది, నాకు కొనిపెట్టు అని చెప్పి కొనుక్కున్నాను. చూస్తాము వస్తుందో రాదో తెలీదు. నాటేదైతే నాటుతాము. నర్సరీ వాళ్ళు ఏమన్నారంటే, ఇది నాటి పందిరి వేయమ్మా బాగా వస్తుంది, చాలామంది కొనుక్కెళ్తా అన్నారు, బాగా వస్తుందమ్మా అని చెప్పి అన్నారు. సరేలే ఒకసారి నాటి చూద్దాం కదా అని చెప్పి నాటుతా ఉన్నానండి. నాకైతే ద్రాక్ష చెట్టు ఇట్లా చెట్లు నాటాలంటే చాలా ఇష్టము. ద్రాక్ష చెట్టు అయితే నాటుకునేసినానండి. బాగా వస్తే చూస్తాము, బాగా రాకపోతే వీడియో చేయడానికి వీలు పడదు. ఇది వాటర్ మిలన్ చెట్టు అండి. వాటర్ మిలన్ చెట్టు, ఇది ఉసిరికాయ చెట్టు అంట. మా ఇంటి దగ్గర ఉన్నాయి కానీ కాకపోతే అది కాయలు వదలటం లేదు. పెద్ద చెట్టే విరిగి పడిపోయింది. ఇది చిన్న చెట్టు ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నాను నేను. ఒకసారి నాటుకొని ఎలా వస్తుందో చూస్తాములే. వస్తే బాగుంటుంది కదా ఇంటి దగ్గర. అన్నీ మార్కెట్లో కొనుక్కునేది ఎందుకు, మనమే నాటి సొంతంగా పెంపు చేసుకుందామని అనుకుంటా అన్నాను అన్నీ నేను. ఎలా వస్తుందో తెలియదు కానీ వస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఆ నర్సరీ నుంచి తెచ్చిన చెట్లన్నీ ఫ్లాప్ కాకుండా బాగానే వస్తున్నాయి. ఈ చెట్టు పేరు ఏంటో నాకు తెలియదండి. మా ఆయన 6 months నుంచి కావాలి ఈ చెట్టు, రోడ్ల మీద బాగుంటాయండి, బాగా ఫ్లవర్స్ వదులుకొని రెడ్ కలర్గా. ఇది కావాలని మా ఆయన అడుగుతూనే అన్నాడు. ఆన్లైన్లో కూడా చూసిన, ఆన్లైన్లో బాగలేదు. సరేలే నర్సరీకి వెళ్ళినప్పుడు చూస్తాము అని చెప్పి చూస్తే ఉన్నింది. మా ఆయన అక్కడక్కడ వెళ్ళి గుర్తు చేసినాడు, లేకపోతే మర్చిపోయి ఉంటాను నేను. గుర్తు చేసి మరీ కొనుక్కున్నాడు. మా ఆయన్నే నాటమంటే నువ్వే నాటేయి, నీళ్ళు పోస్తాను నేను అని చెప్పి అనేసినాడు. సరేలే ఎప్పుడు ఆ చెట్టు నాటలేదు, మనమే నాటుకుందాంలే అని చెప్పి నాటుకుంటా ఉన్నాను. ఎలా వస్తుందో తెలియదండి. ఇదంతా ఇంటి దగ్గర ఉన్న చెట్లే. రోజ్ చెట్టు చూసినారా, బాగుంది కదా, పూలు బాగా వచ్చినాయి కదా. అది నా బర్త్డేకి తీసుకున్నా నేను. 4 రోజ్ ప్లాంట్స్ ఏమో తీసుకున్నాను. ఇది ముందుగా నాటుకునే ముళ్ళు లేదని ఇంటి ముందర నాటిన. బాగానే వస్తుంది, 3 months అవుతా ఉంది అది నాటి, బాగానే వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.